రివ్యూ కూడా నేను అటెండ్ అవుతూ నాకు ఇచ్చినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. మరి మార్నింగ్ నేను అక్కడ పెట్టుకున్నా మళ్ళీ. కాబట్టి ఇక్కడ అధికారులకు అందరికీ ఒకటే సందేశం, ఒకటే స్ఫూర్తి, ఒకటే మరి అంకితభావంతో పనిచేయాల్సింది. ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలకు అన్నింటికంటే వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, మీకు అందరూ తెలుసు. మనము వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులు, వైల్డ్ లైఫ్ అనేటువంటి యాక్ట్ ఉండడం మూలంగా ఫారెస్ట్ యాక్ట్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది. కమ్యూనికేషన్ కానీ మరి రోడ్డు రవాణా వ్యవస్థ లేక ప్రజలకు అనుకున్న స్థాయిలో మెరుగైన సౌకర్యాలు అందించలేకపోతాము. కాబట్టి అధికారులందరూ ఒక అంకిత భావంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి పని చేస్తే మీ యొక్క పని స్వాస్థ్యంగా మిగిలిపోతుంది. పదవులు తాత్కాలికమే కానీ పనులు మాత్రం స్వాస్థ్యంగా ఉంటాయి. మనం చేసినటువంటి పని మాత్రం పలానా కలెక్టర్ గారు, పలానా పిఓ గారు, పలానా ఎస్పీ గారు, పలానా డిఓ డిఈ లేదా ఏఈ గారు అనేటువంటి ఒక డైరెక్ట్ మీకు ప్రజలతో మంచి ఏర్పడాలంటే మీరు గ్రామాలలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటికి ఒక పరిష్కారం ఇచ్చినప్పుడే ఆ యొక్క ఇంట్రాక్షన్ మీతో ప్రజలకు ఉన్నప్పుడే ఆ ప్రేమ కూడా ఉంటుంది. డ్యూటీని డ్యూటీలాగా చేస్తే ప్రజలు మర్చిపోతారు. డ్యూటీని ఒక అంకిత భావంతో మానవత్వాన్ని జోడించి కనుక పనిచేస్తే మనం కూడా దేవుళ్ళుగా మిగిలిపోతాం. ప్రజలు అంటే ఒక ఆరాధిస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడటువంటి 2 మండలాల అధికారులకు ప్రత్యేకంగా చెప్పేది అదే, మీరందరూ కూడా మంచి మనసు పెట్టి కష్టపడి పనిచేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు గత 5 సంవత్సరాలు కానీ గత 10 years బ్యాక్ అంటే 2009 నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా మూలంగా ఎవరిని ఇబ్బంది పెట్ట. ఇక్కడ 3 అధికారులు కూడా ఇంతకుముందు ఎస్పీ సార్ కూడా ములుగులో ఎస్పీగా ఉన్నారు. కొన్నాళ్ళే జస్ట్ 1 year బయటికి వెళ్ళి మళ్ళీ మన ఏరియాకి అయితే వచ్చారు. కలెక్టర్ గారు దాదాపుగా 2 years నుంచి దగ్గరగా ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి పిఓ గారు కూడా మాతో దగ్గరగా పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దాదాపుగా నేను ఎవరినైతే ఇక్కడ నుంచి బలవంతంగా పంపించలేదు, పంపించే పరిస్థితి కూడా రాకుండా మీరు ఉండాలని మన ప్రజలు కోరుకునే విధంగా పనిచేయాలని ఒక సిస్టర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకు తపన ఉంది, ప్రజలకు అవసరం ఉంది, నాకు చేయాలనే ఆతృత ఉంది, ప్రజలకు అవసరం ఉంది, అవస్థలు ఉన్నాయి. కాబట్టి మనసు పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించగలుగుతాం, అభివృద్ధిని సాధించగలుగుతాం. ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం యొక్క లక్ష్యాలు కూడా మరి వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వాటిని రీచ్ కావాలంటే కొంత కష్టపడండి, కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది మీకు పనిచేసే కాడ. ఎక్కడ కూడా మేము నిర్బంధం విధానాలు గీతలు గీసి ఈ బార్డర్లలోనే చేయాలని ఆంక్షలు ఏమి ఉండవు. లిమిటేషన్ లేకుండా డెవలప్మెంట్ కోసం ప్రజలతో దగ్గర కావడం కోసం మీరు ఎంత చొరవ తీసుకున్నా అక్కడనే మనం సంతోషాన్ని వెతుక్కుంటాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మరి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మరి రేపటి ప్రోగ్రాం ప్రజాపాలన గ్రామాలలో టామ్ వేయించుకోవడము. ప్రజలందరూ కూడా దాదాపుగా ఎక్కినటువంటి వాళ్ళు 80% లేదా 90% ఈ అన్ని పథకాలకు అర్హత పొందేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ దరఖాస్తులు అందే విధంగా దరఖాస్తులు మనం తీసుకునే విధంగా కూడా 4 గ్రామాలతో మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 4 గ్రామాల చొప్పున మనం చేసుకుంటూ దాదాపు 4వ తారీఖు వరకే మనకు పూర్తి అయిపోతుంది. మనకున్న 2 టీంలు రోజుకి 4 చొప్పున కాబట్టి 6 రోజులలోనే పూర్తి అయిపోతుంది. కానీ ప్రతిరోజు ఆ గ్రామ పంచాయతీలో కౌంటర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అప్లికేషన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పంచాయత్ సెక్రటరీ ఉంటారమ్మా, ఇంకొకరిని కూడా మేము డెసిగ్నేట్ చేస్తున్నామమ్మా. ప్రతి గ్రామంలో విలేజ్ లెవెల్, మండల్ స్థాయి అధికారిని విలేజ్ స్పెషల్ ఆఫీసర్గా మనం నియమిస్తూ ఉన్నాము. వారికి తోడు పంచాయత్ సెక్రటరీ కూడా అక్కడ ఉంటారు. అండ్ మండల్ లెవెల్లో ఉన్న టీం ఏదైతే సదస్సు నిర్వహించే టీం ఏదైతే ఉందో దీంట్లో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఉంటుంది పొద్దున మధ్యాహ్నం, అట్లాగే తహసీల్దార్ ఆధ్వర్యంలో పొద్దున సాయంత్రం మధ్యాహ్నము ఇంకొక టీం ఉంటుంది. వీళ్ళ స్థాయిలో మనకు ఆ మండలంలో ఉన్న ఏఈస్ ఉన్నారు, తర్వాత పౌర సరఫరాల శాఖ వారు ఉన్నారు, రెవెన్యూ వారు ఉన్నారు, పంచాయతీరాజ్ వారు ఉన్నారు,
మిషన్ భగీరథ వారు ఉన్నారు, ఎన్పిడిసిఎల్ వారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలిపి మనము టీమ్గా ఫామ్ చేసుకొని ఉంటున్నాము. అట్లాగే గంగారాం విషయానికి వస్తే 2 టీంల చొప్పున 4 సదస్సులు నిర్వహిస్తాం ప్రతిరోజు. కాబట్టి వీళ్ళది 3 రోజులలోనే గంగారాంలో మనకు పూర్తయిపోతుంది. కానీ 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సదస్సు నిర్వహించిన రోజు ఆ ఊళ్ళో లేకపోయినా మళ్ళా తర్వాత తీసుకోరేమో అని చెప్పేసి కంగారు పడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము 6వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో అప్లికేషన్స్ తీసుకోవడం కంటిన్యూ అవుతుంది. అప్లికేషన్స్ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో మేము ఏర్పాటు చేస్తాము. ముందర రోజే రేపటి సాయంత్రానికి అన్ని గ్రామ పంచాయతీలో చేరుకుంటాయి. కాబట్టి అక్కడి నుంచి అవసరం ఉన్న వారందరూ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా మళ్ళీ మేము ఎక్కడైనా కొనాలన్నా లేకపోతే ఎవరిస్తారు అట్లాంటి డౌట్స్ ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో మేము టౌన్ కూడా చేయించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ చూస్తే అందరికీ అర్థమవుతుంది ఎట్లా నింపాలి అన్నది, తర్వాత ఎవరు నింపాలి అన్నది. కాబట్టి అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత మేము మీ ముందరికి దాన్ని రేపు మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము. వారి ముందరికి తీసుకొని వస్తాము. ఆ అపోహ ఉండాల్సిన అవసరం లేదు. 28 నాడు సదస్సు జరిగినా కానీ మిగిలిన 7 రోజులు కూడా గ్రామ పంచాయతీలో కౌంటర్ని మేము కంటిన్యూ చేస్తాము. అక్కడ కూడా అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది.